ఫ్రెండ్స్ రీసెంట్ వీడియోలో మ్యాక్స్ మూవీ టైటిల్ కార్డ్ చేయమని చాలామంది అన్నారు. ఈరోజు నేను ఒక సాయి అనే నేమ్ తోటి నేను చేసిన ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేసుకోండి. చూశారు కదా, నేమ్ ఆర్ట్ అయితే చాలా బాగుంటది. కొంచెం అందులో ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది గానీ మిగతాదన్నీ బాగానే ఉంటది. వీలుంటే ట్రై చేయండి. కానీ నా సజెషన్ ఏందంటే నేను ఆ మూవీలో ఉన్న టైటిల్ మ్యూజిక్ యూజ్ చేయలేదు. ఎందుకో నాకది నచ్చలేదు. నేను చేసింది మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చింది అదే. కానీ నేను ఇది 'మున్నా' మూవీ బీజీఎం ఉంటది. బాగుంటది. నిన్న వీడియోలో కూడా అదే మ్యూజిక్ యూజ్ చేసిన. ఇప్పుడు కూడా అదే యూజ్ చేసిన. బాగా నచ్చింది కాబట్టి వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? మీకు నచ్చిన మ్యూజిక్ అదే పెట్టాలని రూల్ లేదు. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద ఫాంట్ ఇచ్చాను. అది మీరు డౌన్లోడ్ చేసి మీ యొక్క యాప్‌లో అయితే యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే చాలా వీడియోస్ చేసినా, లేకపోతే రీసెంట్‌గా మీరు మన హైలైట్ చెక్ చేయండి. మనం ఐడీది అందులో పెట్టాను. మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం మనం. నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఉంది కదా! ఓకే. దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఫస్టే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఇబ్బంది పడకండి. ఓకేనా? ఫస్ట్ అయితే కొంచెం వీడియో చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ సాయి అనే నేమ్ తోటి 3 లెటర్స్ మాత్రమే ఉంటది. మీకు ఎక్కువ లెటర్ అవసరం ఉంటది. ఓకేనా? అప్పుడు కూడా నేను మీకు ఒక సజెషన్ ఇస్తా. మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇలా అయితే ఉంటది. ఓకే. ఇలాగైతే ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఒక 6 లెటర్ పెడతాను. ఎక్కువ పెట్టను. 6 లెటర్ పెడతాను. చాలామందికి ఇంకా ఎక్కువ ఉంటది కాబట్టి అది మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సాయి అనే లెటర్‌లో 3 గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. 3 గ్రూప్స్ కాబట్టి 3 టెక్స్ట్ కాబట్టి 3 గ్రూప్స్. మీ నేమ్‌లో ఎన్ని టెక్స్ట్ అయితే వస్తదో అన్ని గ్రూప్ మీరు చేసుకోవాలి. ఏం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది ఉంది. ఇందులో ఫస్ట్ టెక్స్ట్ చేంజ్ చేద్దాం. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఈ పైన ఎస్ అయితే ఉంటది. ఇది రిమూవ్ చేసి ఆర్ పెడుతున్నాను. ఓకే. ఆర్ అయితే పెట్టి బ్యాక్ వస్తున్నా. ఇక్కడ మనకు ఆర్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే. చేంజ్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మనకు లెటర్స్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఇక్కడ టైమింగ్‌లోకెళ్ళి ఇక్కడైతే నేను కట్ చేసుకుంటున్నా. ఓకేనా? కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో టెక్స్ట్‌ని కొంచెం జరిపి దీన్ని కూడా ఈ సైడ్‌లో అయితే వచ్చి స్పీడ్‌లో కట్ చేస్తున్నా. దీంట్లో ఇప్పుడు ఏ ఉంది. ఏని రిమూవ్ చేసి ఇంకో లెటర్ పెట్టుకోండి. ఓకేనా? ఈ 2 లెటర్ అయితే దగ్గర వచ్చింది. ఇలా మీరు కొంచెం మొబైల్ అనేది ల్యాగ్ అవ్వచ్చు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నా మొబైల్ చాలా ల్యాగ్ అవుతుంది. ఎందుకంటే హీట్ అవుతుందది. మీ మొబైల్ కూడా హీట్ అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 3 లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కూడా దగ్గర చేస్తున్నా. ఇలాగైతే మీరు కట్ చేసి మొత్తం ఇక్కడి వరకు మాత్రమే పెట్టండి. ఎక్కడంటే 4 సెకండ్ 27 మిల్లీ సెకండ్ వరకు మాత్రమే పెట్టండి. దానికంటే ఎక్కువ కానీ, దానికంటే తక్కువ మాత్రం పెట్టకండి. ఓకేనా? ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ మనకు ఇంకో నేమ్స్ వస్తది. అంటే సాయి అనే నేమ్ అయితే ఫుల్ నేమ్ వస్తది. కాబట్టి ఇక్కడ ఈ గ్రూప్ ఉంది కదా! ఈ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇంకో గ్రూప్ కూడా ఉంటది. ఇక్కడ టెక్స్ట్ అనే గ్రూప్ ఉంటది. దీన్ని కూడా ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ మాత్రం సాయి అనే నేమ్ కనిపిస్తది. ఇప్పుడు మీరైతే మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోండి. ఇంకోటి చేంజ్ చేసిన తర్వాత మీ లెటర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇది రిమూవ్ చేస్తున్నా. ఆర్ పెడుతున్నాను. ఈ ఆర్‌ని పెట్టి ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ మనమైతే ఇది కనిపిస్తుంది. ఈ షేప్ అనేది దీన్నైతే నేను ఇక్కడైతే పెడుతున్నా. ఇలా మనకు ఏదో ఒక న్యూగా కనిపించాలి కాబట్టి. ఓకే. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే డూప్లికేట్ చేస్తున్నా. డూప్లికేట్ చేసి ఏ పెడుతున్నాను. ఏ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఏం రమేష్ క్యాపిటల్ లెటర్‌లోనే పెట్టుకోండి. తర్వాత దీన్నే డూప్లికేట్ చేసి పెడతాను. రమేష్ అనే నేమ్ పెడతాను. చూద్దాం. దాని తర్వాత రమేష్ లాస్ట్ హెచ్ పెడతా. ఓకే. నేమ్ అయితే పెట్టేసిన. ఇప్పుడు ఈ షేప్ కనిపిస్తుంది కదా! ఈ షేప్‌ని ఇక్కడైతే పెడుతున్నాను. ఓకే. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మనకు అడ్జస్ట్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. ఈ నేమ్ అయితే ఇలా అయితే ఉంది. కానీ ఇప్పుడు మనము ఈ లెటర్‌లో అయితే కొన్ని గ్యాప్స్ వస్తున్నాయి. అంటే టెక్స్ట్ సరిగ్గా కనిపిస్తలేదు. నో ప్రాబ్లమ్. దీన్ని మనం ఈ సైడ్ జరుపుకుందాం. కింద మనకైతే ఒక ఫోటో ఉంటది. దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేస్తే మొత్తం కనిపిస్తది. ఈ టెక్స్ట్‌ని కూడా కొంచెం జూమ్ చేసుకోండి మీకు. ఓకే. ఇలా కనిపిస్తది. ఇప్పుడు బ్యాక్ వద్దాం. చూద్దాం సెట్ అయిందా లేదా అనేది. ఓకే. ఈ గ్రూప్ అనేది కొన్ని ముందలకి వచ్చేస్తది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. నేమ్ అయితే వచ్చింది. కానీ జూమ్ అయింది. కాబట్టి సైజ్ తక్కువ చేద్దాం. ఇలా అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. లాస్ట్‌లో ఇది ఉంది కదా!
ఓకే. దీనైతే మీరైతే సెంటర్‌లో పెట్టుకోండి అంతే. దాని తర్వాత మీరైతే దీన్నైతే సేవ్ జేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.